హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ 2 అదిరిపోయే శుభవార్తల గురించి మాట్లాడుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడి ఖాతాల్లోకి 10,000 రూపాయల చొప్పున డబ్బులు జమ చేయబోతుంది. అలాగే కొత్త రేషన్ కార్డుదారులకు సంబంధించి కూడా శుభవార్త వచ్చింది. సో ఆ శుభవార్త ఏంటి, మరి ఎవరికి డబ్బులు వస్తాయి, ఎందుకు ఇస్తున్నారు, ఎప్పుడు వస్తాయి, ఎక్కడ అప్లై చేయాలి అన్న అన్ని విషయాలు స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇటీవలే వచ్చిన మంతా తుఫాను వల్ల రాష్ట్రంలో చాలా ప్రాంతాలు తీవ్ర నష్టాన్ని చవి చూశాయి. ముఖ్యంగా నీటి మునిగిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ ప్రభుత్వం 3,000 రూపాయలతో పాటు 25 కిలోల బియ్యం, బంగాళదుంపలు, కందిపప్పు, పంచదార, నూనె వంటి 6 రకాల సరుకులను అందజేసింది. కానీ ఇంకా ఈ బెనిఫిట్ అందుకొని వారు ఉన్నారు. అలాంటి వారు తమ సచివాలయంలోకి వెళ్ళి ఫోటోలు, ఆధారు, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా పునరావాస కేంద్రాలకు వెళ్ళిన వారికి ఈ సహాయం వర్తిస్తుంది. ఇక మరో గుడ్ న్యూస్ ఏమిటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతన్నలకు ఒక్కొక్కరికి గరిష్టంగా 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది ప్రభుత్వం. మొత్తం 27,982 మంది నేతన్నలు గుర్తించబడ్డారు. ఇందులో బాపట్ల జిల్లాలో 8,567 మంది, కోనసీమలో 4,278 మంది, కృష్ణా జిల్లాలో 3,900 మంది, శ్రీకాకుళంలో 3,334 మంది, నెల్లూరులో 2,999 మంది, తిరుపతిలో 17 మంది నేతన్నలు ఉన్నారు. ఈ నేతన్నలందరికీ తుఫాను వల్ల తడిచిపోయిన మగ్గాలు, నూలు, రంగులు, కెమికల్స్ మొదలైన వాటిని తిరిగి కొనుగోలు చేసుకోవడానికి లేదా మరమ్మత్తు చేయడానికి ఈ సహాయం అందించనున్నారు. ఇంకా మీరు చేనేత కుటుంబానికి చెందినవారై ఉంటే, మీ ఇల్లు లేదా వర్క్ ప్లేసు నీటిలో మునిగిపోయి ఉంటే, నష్టపోయి ఉంటే ఆ ఫోటోలను ఆధారు, బ్యాంకు వివరాలతో కలిసి మీ సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్కి ఇవ్వండి. వాళ్ళు మీ అప్లికేషన్ను రిజిస్టర్ చేస్తారు. ఇప్పటికీ అప్లై చేసిన వారందరి పేర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే వారి ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, రేషన్ కార్డు కలిగిన నేతన్నలకే ఈ పథకం వర్తిస్తుంది. రేషన్ కార్డు లేని వారికి ఇది వర్తించదు. ఇక రేషన్ కార్డుదారులకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ కూడా ఉంది. కొత్త రేషన్ కార్డులు తీసుకొని వారు త్వరగా తీసుకోవాలి, లేదంటే వచ్చే నెల నుంచి బియ్యం లభించకపోవచ్చని కొంతమంది డీలర్లు చెబుతున్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ సచివాలయంలో ఉన్న విఆర్ఓని కలవండి. మీ రేషన్ కార్డు ఎక్కడుందో వాళ్ళు చెబుతారు. రేషన్ కార్డులో పేరు తప్పుగా ఉన్న ఎవరినైనా తొలగించాలనుకున్నా లేదా కొత్త సభ్యులను చేర్చాలన్నా ఇప్పుడు అందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్పినట్టుగా ఈసారి కరెక్షన్లు, స్ప్లిట్లు, డిలీషన్లు చేయకపోతే తర్వాత 5 సంవత్సరాల వరకు ఈ సైటు మళ్ళీ ఓపెన్ కాదని తెలిపారు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.